ఈ ద్రవిడ రాష్ట్రాలు అంటే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంటారు, ఎవరు కలిసి ఉండరు. తమిళనాడు కర్ణాటక కొట్టుకుంటాయి. అలాగే మనకి సరే మనకంటూ కామన్ గా ఒక లాంగ్వేజ్ లేదు, అది మన డ్రాబ్యాక్. ఇవాళ రోజున ద్రవిడ రాష్ట్రాలు కలిసి ఏకతాటిపై ఉండాలంటే ఏం చేయాలి? ఒకటండి, మనకు అనుసంధాన భాషకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీషు యూరోపియన్ లాంగ్వేజ్, హిందీ కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. చాలా మందికి తెలియదండి. హిందీకి లిపి లేదంటే కూడా అవును. నమ్మట్లేదండి. హిందీకి లిపి లేదే బాబా, అద్దెకి తెచ్చుకున్నారంటే అలా ఇదేంటో రాసుకున్నారంటే నమ్మరు. సరే, కమింగ్ బ్యాక్ మీరు అన్న పాయింట్ కి, మనకు అనుసంధాన భాషకి ఇంగ్లీష్ ఉంది. భారత రాజ్యాంగం కూడా ఇప్పుడు మన తెలుగు కూడా జాతీయ భాష హిందీ లాగా. చాలా మంది తెలియదు. తెలియకుండా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాపం ఎవరు బ్రీఫ్ చేశారు ఆయనకి, పాపం బుద్ధప్రసాద్ గారు ఉంటే చెప్పేవారు. పాపం బుద్ధప్రసాద్ గారికి గొంతుకు ఇవ్వలేదు ఆయన, ఎందుకనో ఉంటే చెప్పారు. జాతీయ భాష ఏంటంటే నాకు అర్థం కాదు, తెలుసుకోమనండి ఒకసారి. అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా హిందీ కానీ ప్రవేశపెట్టినా ఇవాళ ఇంగ్లీష్ కూడా అనుసంధాన భాషగా ఉండాల్సిందే. అందుకని నేను ఒకటి చెప్తా ఉన్నాను, ద్రవిడ అని కాకుండా ఈ దేశ మూలవాసుల్లో భాగమైన మా అందరం కూడా డెఫినెట్ గా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, హక్కును కాపాడుకోవాలి. ఇది దీంట్లో మీకు జగన్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి గారి మీద, కేటీఆర్ గారి మీద ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. కానీ నేను ఉండటం కూడా తప్పు పట్టను, కానీ ఎవరి మీద అన్నా సరే. కానీ ఈ విషయంకి వచ్చేటప్పుడు ఒక్కటే చెప్పాలి, ఇది డ్యూ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మిగతా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టను, కేటీఆర్ గారిని తప్పుపట్టను, బట్టి గారిని తప్పుపట్టను, జాన్ వెస్లీ గారిని తప్పుపట్టను, సాంబశివరావు గారిని తప్పుపట్టను, తెలంగాణలో ప్రవీణ్ గారిని తప్పుపట్టను. అందరూ నిలబడ్డారు నా తెలుగు జాతి కోసం, నా హక్కుల కోసం. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న లోపాలు ఉండి ఉండొచ్చు, కసితో నా తెలుగు బిడ్డని గర్విస్తానని వాళ్ళని చూసి నేను బానిసత్వం ప్రకటించలేదు వాళ్ళు. మెయిన్ మనకి బానిసత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ద్రవిడులందరం ఎక్కడ లేదండి. మీరు అన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న బానిసత్వాన్ని రాజకీయ నాయకులు ఇంక ఏ రాష్ట్రంలో చూపించండి, నాకు ఈ దేశం మొత్తం చూపించండి. గుజరాత్ లో ఉందా? గుజరాత్ లో తిరగబడి పోరాడుతున్నారు గుజరాతీ బిడ్డలో చాలా మంది. 100% గొర్రెల్లాగా ఓట్లు వేయించలేదా ఈ పార్టీలు? కనీసం ప్రత్యేక హోదా మీద కండిషన్ పెడితే నా నా తెలుగు నాట ఆంధ్రులే 15 లక్షల మంది యువత ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ అయ్యేవారు. ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి గర్వంగా నిలబడేవారు, ఆత్మగౌరవం నిలబడేవారు. సినిమాలు చూసుకుని కొట్టుకుని ఆ, ఆ, దానికోసం కొట్టుకోవాల్సిన పని లేదండి. చూడొచ్చు, వేరే సంగతి. ఉపాధి కోసం బ్రహ్మాండంగా ఇచ్చేవారు. వాళ్ళు నేను దాని గురించి నా బాధ ఏంటంటే, ద్రవిడ రాష్ట్రాలు అంటున్నారు, మిగతా అందరూ బాగానే ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ మాత్రం బానిసత్వం అంచుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మాట్లాడితే మతవాదం, మత విద్వేషం ఏందని నాకు అర్థం కాదు. మతాన్ని కాపాడుకున్నాం, ఎవరి మతానికి ఇబ్బంది లేదు. అందువల్ల ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికన్నా కూడా అందరూ ఏకమైపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా బిడ్డలు, ఇవాళ చెప్తున్నాను, తెలుగు బిడ్డలు 13.5 కోట్ల తెలుగు జాతి ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది? కొనారిల్లిపోతుందా? దాస్యంతో మగ్గిపోతుందా? అందువల్ల దయచేసి అందరూ, మీ దగ్గర ఫోన్ ఉంది, మీరు ట్రాక్స్ చేసుకోవచ్చు. మన రాష్ట్రాలని, మన హక్కుల్ని కాపాడుకుందాం. ఇది లేకపోతే ఒక పరిచయించి వచ్చిన బ్యాచ్ ఆర్య ఆ వాదం అని ఏదో పెట్టి మనుశాస్త్రవాదం అని దాంట్లో సమిధులం అయిపోతాం. మన మతాన్ని వాళ్ళు గుర్తించకపోవచ్చు. ఆర్య సనాతనవాదం నా వెంకటేశ్వర స్వామిని, ఎస్, నా షిర్డి సాయిబాబాని, నా అయ్యప్ప స్వామిని, మా దేశాలమని, మా ఊళ్ళమని, ఎల్లమ్మని, మైసమ్మని వీళ్ళని గౌరవించకపోవచ్చు. మనం నిలబెట్టుకుందాం. మన హిందూ మతం వీళ్ళందరూ భాగమే. పురాణాల్లో లేవని వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేవండి. ఆ సనాతనవాదం అనేది, ఆర్య సనాతనం మనకు వర్తించదు, తెలియకుండా ఏదో పెట్టుకుంటున్నారు. మన హిందూ మతాన్ని గౌరవంగా, సంయమనంతో, సామర్థ్యంతో కాపాడుకుందాం. దక్షిణాదికి డిఫరెంట్ డిస్టింక్ట్ అండి. అందుకని బాబాసాహెబ్ అన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, దక్షిణాది పురోగమన శీలమైనది, అంటే ముందుకెళ్లే అభ్యుదయ భావాలు కలది. ఉత్తరాది సాంప్రదాయమైంది. ఇద్దరికీ కూడా తప్ప అని 1955 రాసి పెట్టారు పెద్ద పుస్తకం. అందుకనే దక్షిణాదికి ఒక రాజధాని కావాలి. కావాలంటే ఆంధ్ర నగరి వరంగల్లో మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ ని దేశానికి 2వ రాజధానిగా చేయాలి, ఇక్కడ కూడా అన్ని ఉండాలని చెప్పి ఆయన మహారాష్ట్రకి సంబంధించిన మహారాష్ట్రలో పెట్టమని అనలేదు, హైదరాబాద్ ని పెట్టమని కోరారు. దక్షిణాది కూడా ఈ ఢిల్లీ యొక్క అహంకారం తట్టుకోవాలంటే దక్షిణాదికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ కూడా ఉత్తర భారతీయ, గుజరాతీ పాదుషాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వ్యాపారుల చేతుల్లోకి. మొత్తం హోల్సేల్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం మనం. దక్షిణాది మొత్తం వాళ్ళ టచెస్ లోకి వెళ్ళిపోయింది. ఇవాళ దక్షిణాదిలో ఉన్న, బెంగళూరులో ఉన్న మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే తమిళనాడులోని ఇండస్ట్రీస్ ఎన్ని చెప్పమంటారు మీకు? తెలుగు వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీ కొనేసి, తెలుగు వాళ్ళైతే మీకు చెప్పాను మొన్న 6 ఇండస్ట్రీస్, 6 ప్రతిష్టా సంస్థలు తెలుగు వాళ్ళ దగ్గర. ఈ మధ్యన ఆదాని గారు కాజేశారా, బాగా చేశారా, కళ్ళ ముందు చూసాం.
వ్యాపారస్తులు మా వయసులు, మా కామెడీ షాపులు మొత్తం ఎత్తిపోతున్నాయి. హోల్సేల్ పోనీ వాళ్ళు ఉన్న చిన్న 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 చితక హోల్సేల్ 99% హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి అనేక విభాగాల్లో, విశాఖపట్నం, వరంగల్, వరంగల్లో కొంత తక్కువ ఉన్నాయి, అత్యధికం మొత్తం హోల్సేల్ ట్రేడ్ అత్యధికం గుమా వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. మీకు అన్ని విధాలుగా దాస్యం, బానిసత్వం వస్తుంది. మనం గుజరాతీలు చాలా గౌరవించుకున్నాం. ఎందుకంటే శాల్యూట్ చేసే పటేల్ గారు, శాల్యూట్ చేసే గాంధీ గారు వాళ్ళతో వివాదం లేదు. ఈ అడ్డంగా వచ్చే గుమా వ్యాపారులతోనే, దోచుకునే వాళ్ళతోనే ఇబ్బంది అండి. మన ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం కార్తీక్ గారు. కనీసం ఇది ఒక 5,000 మంది చూసినా అందులో 1000 మంది పార్టీల విరామాలను తిట్టుకోవచ్చు, మత విద్వేషాన్ని ఎక్కిచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు తిట్టుకోవచ్చు. ప్రతి ఒక్క గుండెని ఖచ్చితంగా మనం తట్టి చెప్పాలి. తెలుగు వాడిగా, వేడిగా ఉండే వాడిగా నిలబెట్టుకుందాం, మన పౌరుషాన్ని నిలబెట్టుకుందాం, మన హక్కుల్ని, మన జాతిని కాపాడుకుందాం. తప్పకుండా సార్. దేనికంటే ఆంధ్రుడికి ఆత్మాభిమానం ఉండాలి, అలసత్వం కూడా ఉంది దురదృష్టవశాత్తు. అది వీడి ఆత్మాభిమానాన్ని పూర్తిగా తన మీదకి తెచ్చుకుంటాడని, అలాగే ప్రశ్నిస్తాడని కోరుకున్నది. రోడ్డు మీద రావక్కర్లేదండి, ప్రశ్నించినా చాలు రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ధన్యవాదాలు సార్.